ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ఈ రేపే శుక్రవారం, నా మీద నమ్మకం 100% నిజమైతే క్షణం కూడా ఆలోచించకుండా నన్ను తాకు, 2 నిమిషాల్లో నీకు ఒక శుభవార్తను వినిపిస్తానమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు అమ్మవారైతే మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్. దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు. వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతమైపోతూ ఉన్నారు. అటువంటి వారి కోసం అమ్మవారి ఆశీస్సులతో ఈ సందేశములు అనేవి చాలా కనెక్ట్ అవుతూ ఉన్నాయి. అక్క, మేము దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాకు చక్కని పరిష్కారం, మేము ఆశించిన మార్పులు మా జీవితంలో జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఎక్కడో ఎంతో బాధపడ్డాం. మా సమస్యలు ఏవైతే ఉన్నాయో చక్కని పరిష్కారం అనేది దొరుకుతూ ఉంది. నిజంగా మాకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి దయ వలన మాకు చక్కని పరిష్కార రూపంలో అమ్మవారు పూజల రూపంలో మాకు తెలియజేస్తూ ఉన్నారు. నిజంగా మాకు ఈ విధంగా 100కి 100% జరుగుతుంది అన్న నమ్మకంతో మేము కనెక్ట్ అవుతూ ఉన్నాం. నిజంగానండి, మీరందరూ అలాగే కనెక్ట్ అవ్వండి. 100కి 1000% కనెక్ట్ అవ్వండి. నిజంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అమ్మవారి దయ వలన మీరు బయటపడి చక్కగా సంతోషంగా ఆనందంగా ఉంటారు అని చెప్పి నేను కూడా చెప్తూ ఉన్నాను. అయితే తప్పకుండా ఆలస్యం చేయకుండా మనం అమ్మవారికి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి అమ్మవారు చెప్పేది ఏంటో తప్పకుండా విందాం. రేపే గురువారం రోజు నాకు ఎంతో ఇష్టమైన రోజుగా నువ్వు భావిస్తావుగా. నువ్వు దీపం వెలిగించుకుంటావు. నువ్వు నా పాదాలకు నమస్కరించి నా సన్నిధికి వచ్చి నాకు నమస్కరించుకొని నా పాదాల మీద పడి నీ బాధలన్నీ కూడా, నీ యొక్క కష్టాలు, నీ యొక్క నష్టాలు, నువ్వు పడుతున్నటువంటి ఆనందాలు, నువ్వు పడబోయే బాధలు, నీకున్న అనారోగ్య సమస్యలు అన్నింటినీ కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నావు. అయితే ఈ రేపు శుక్రవారం నువ్వు ఏ బాధలైతే నేను తీరుస్తాను అని నమ్మి చెప్పి నా మీద నమ్మకంతో నువ్వు చెప్పుకుంటానికి రాబోతున్నావో అదే నమ్మకం కనుక నీకు 100కి 100% నీకు నిజమైతే క్షణం కూడా ఆలోచించకుండా బిడ్డ, నువ్వు ఈరోజు నీ యొక్క 2 కళ్ళు కూడా మూసుకుని నువ్వు మనసులో నా పాదాల మీద నీ అరిచేతులను పెట్టుకుని నమస్కరించుకున్నట్లుగా నువ్వు మనసులో అనుకుని నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా వింటే నీకు ఒక శుభవార్తను వినిపిస్తాను. నా మీద నమ్మకం ఎంతవరకు నిజమో తెలుసుకున్న తరువాత నీకు ఆ శుభవార్త అందుతుంది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని అయితే అమ్మవారు మన ముందుకు వ్యక్తపరచబోతూ ఉన్నారండి. మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో మనం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక సందేశం పూర్తిగా వింటేనే అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా అమ్మవారు చెప్పాలి అనుకుంటున్నటువంటి సందేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? ఈ చిన్న కథ ద్వారా అయితే అనగనగా ఒక ఊర్లో ఒక గురువు గారు ఉన్నారండి. ఆ వెనుకటి రోజుల్లో అంటే కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాల క్రితము, లేదంటే ఒక 60-70 సంవత్సరాల క్రితము మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పట్లాగా స్కూల్స్ అనేవి కాన్వెంట్లు అని చెప్పి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళని చెప్పి ఇలా ఏమీ ఉండేవి కాదు. ఏదో ఒక గ్రామంలో ఒక గురువుగారు ఉండేవారు. ఆ గురువుగారి దగ్గరికి పిల్లలు శిష్యులుగా వెళ్ళి ఆ గురువుగారు నేర్పించిన పాఠాలను నేర్చుకుని చక్కగా ఉండేవాళ్ళు. అదేవిధంగా ఆ గ్రామంలో కూడా ఒక గురువుగారు ఉన్నారన్నమాట. ఆ గురువుగారి దగ్గరకు కొంతమంది శిష్యరికం చేరుతారు. అయితే శిష్యులకి చక్కగా అర్థమైన రీతిలో మంచి మంచి మాటలు, పాఠాలు, చదువులు ఇవన్నీ కూడా ఆ గురువుగారు నేర్పిస్తూ ఉంటారు. అయితే గురువు చెప్పే పద్ధతి అనేది ఆ పిల్లలకు చాలా చక్కగా నచ్చుతుంది. మనం చిన్నప్పుడు మనం గమనించుకున్నట్లయితే ఇప్పుడున్న ఈ స్కూళ్ళల్లో అయితే కేవలం పాఠాల వరకే చెప్పి పిల్లల్ని ఇంటికి పంపిస్తూ ఉన్నారు. కానీ మన చిన్నతనంలో అలా కాదు కదా. ఏదైనా కానీ అర్థమయ్యేటట్లుగా చెప్పేవారు. కొంతమంది ఇన్స్పిరేషన్గా చెప్పి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తూ ఉండేవాళ్ళు. అంతే మాత్రమే కాదు, కొన్ని అంటే ఎలా చెప్పాలి అంటే కొన్ని మంచి మాటలను కథల రూపంలో మనకు వివరించి చెప్పేవారు. అలాగే
ఈ యొక్క గురువుగారు కూడా మంచి కథలు, ఆ కథల ద్వారా నీతి ఏంటి ఇవన్నీ కూడా వివరించి పిల్లలకి చెప్తూ ఉండేవారు అన్నమాట. ఒకరోజు అలాగా క్రమంలో ఒక శిష్యుడు లేచి నిలబడి, గురువుగారు మీరు మాకు ఎంతో చక్కగా పాఠాలను నేర్పిస్తూ ఉన్నారు. అయితే మీరు కూడా చిన్నతనంలో మీ గురువుగారి దగ్గర ఇలాగే పాఠాలను నేర్చుకుని ఉంటారు కదా. మీ గురువుగారు ఎవరో మాకు ఒక్కసారి తెలియచేయాలి అని చెప్పి ఆ గురువుగారి గురించి చెప్పండి అని చెప్పి ఆ శిష్యుడు గురువుగారిని అడుగుతాడన్నమాట. అప్పుడు పక్కనున్న పిల్లలు, అవును గురువుగారు, మా మనసులు కూడా ఎప్పటినుంచో ఇదే మాట అనుకుంటూ ఉన్నాము, మిమ్మల్ని అడుగుదాము అని చెప్పి మీ గురువుగారు ఎవరు, ఎలా ఉంటారు మాకు చెప్పండి, మాకు తెలుసుకోవాలి ఉంది అని చెప్పి చాలా ఆసక్తిగా అని చెప్తారనమాట, అడుగుతారు. అయితే గురువుగారు సరేనమ్మా, నాకు నా గురువు కాదు చాలామంది గురువులు ఉన్నారు, ఆ అందరు గురువుల్లో నేను ఒక ముగ్గురు గురించి అయితే చెప్తాను అని చెప్పి చెప్పడం మొదలుపెట్టారు గురువుగారు. అందులో మొదటి గురువు ఒక దొంగ అని చెప్పి అంటారన్నమాట. వామ్మో, దొంగ దొంగ, గురువుగారు ఏంటి అని చెప్పి పిల్లలు ఆశ్చర్యపోతూ అడుగుతారన్నమాట. అప్పుడు ఆ గురువుగారు, అవునమ్మా నిజమే, మీరు ఆశ్చర్యపడి చెప్పేది వినండి మానేసి మొదలు పెడతారన్నమాట. ఆ దొంగ గురించి గురువుగారు, ఒకరోజు నేను ధ్యానం చేసుకుందాము అని చెప్పి ఎవరూ లేని ఆ నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్ళి ధ్యానం చేసుకుందాము అని చెప్పి ఒక అడవిలోకి బయలుదేరి వెళ్ళాను. అలా అడవిలోకి బయలుదేరి నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం, నాకు నచ్చిన ప్రదేశం వచ్చేంతవరకు వెతుకుతూ ఉండగా నాకు ఒక ఊరి గుడిసె కనిపించింది. పూరి గుడిసె అది. ఆ ఊరిలో గుడిసెలోకి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిని నేను అడిగాను, అయ్యా ఇక్కడ ప్రదేశం అంతా కూడా చాలా బాగుంది, నేను ఇక్కడ కూర్చుని ధ్యానం చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను, నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది అనేది జరగదు అని చెప్పి ఆ గురువుగారు ఆ అబ్బాయిని అయితే అడుగుతారన్నమాట. అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు, స్వామి మీరు ధ్యానం చేసుకోవడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు చక్కగా కూర్చుని ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు, కాకపోతే నేను మీరు అనుకున్నట్లు మామూలు వ్యక్తిని కాదు, నేను ఒక దొంగను అని చెప్పి చెప్తాడన్నమాట. అంత మాత్రమే కాదు, నేను పగలల్లా కూడా ఈ యొక్క గుడిసెలోనే ఉంటాను, సాయంత్రానికి నేను దొంగతనానికి ఊరిలోనికి వెళ్తాను అని చెప్పి చెప్తాడన్నమాట. సరే నువ్వు ఎలాగైనా చేసుకోవయ్యా, నాకు ధ్యానం చేసుకోవడానికి మాత్రం మాకు స్థలం కావాలి, నాకు ఇక్కడ కావాలి, ఇక్కడ కూర్చుంటాను అని చెప్పి ఆ యొక్క గురువు ధ్యానంలో కూర్చుంటారన్నమాట. ఎంతసేపు ధ్యానంలో కూర్చున్నా మనసులో ఏదో ఒక ఆలోచన, బుర్రలో కలలు వస్తూనే ఉండి ఆ యొక్క గురువును ఆంతర్యానికి అంటే అంతరంగంలో చేస్తున్నాయి అన్నమాట. అంటే డిస్టర్బ్ చేస్తున్నాయి అన్నమాట ఆలోచనలు అనేవి. అతనికి అసలు ధ్యానమే కుదరడం లేదు. కుదరకపోయేసరికి ఆ నైట్ అంతా అలాగే ఉండిపోయి ఉదయంలో వచ్చేసరికి కళ్ళ ముందు దొంగ ఉంటాడు. ఇక ఆ దొంగను అడుగుతాడు, ఏంటి రాత్రికి దొంగతనానికి వెళ్ళావా, నీకు ఏదైనా దొంగతనం చేయడానికి నీకు ఏదైనా వస్తువు దొరికిందా, నువ్వు ఏదైనా దొంగతనం చేసి వచ్చావా, నీ గిట్టుబాటేనా అని చెప్పి అడుగుతాడన్నమాట. అడిగితే దానికి ఆ దొంగ ఏం చెప్తారు అంటే, అయ్యో లేదు స్వామి, నాకేమీ దొరకలేదు, రాత్రి వెళ్ళాను కానీ నాకు ఏది దొరకలేదు, అనవసరంగా శ్రమ పడ్డాను, ఫలితం అయితే మాత్రం ఏమీ లేదని చెప్పి చెప్తాడనమాట. అలాగే రెండవ రోజు మూడవ రోజు కూడా ఆ సమాధానం చెప్తాడన్నమాట. అయితే గురువుగారు అడుగుతారు, జాగ్రత్తగా వేసి ఇలా రోజు వెళ్తున్నాను, వెట్టి చేతులతో వస్తున్నాను, నీకు విసుగ్గా అనిపించడం లేదా అని చెప్పమంటే, లేదు గురువుగారు, ఎందుకంటే ఒకరోజు కాకపోతే ఒకరోజు అయినా సరే కానీ నాకు వస్తుంది, నేను ఏదో ఒకటి దొంగతనం చేస్తాను, ఏదో ఒక వస్తువు అయితే తీసుకొస్తాను అనే నమ్మకం నాకు ఉంది, ఆ నమ్మకం మీద నేను వెళ్తూ ఉంటాను. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా నేనైతే దొంగతనం చేస్తాను అని చెప్పి ఆ దొంగ ఆ యొక్క గురువు గారితోటి చెప్తాడనమాట. చెప్పేసరికి గురువుకి కళ్ళు మూసుకున్నంత కళ్ళు తెరుచుకున్నట్లు అవుతుందన్నమాట. ఇప్పుడు ధ్యానం కుదరడం లేదని చెప్పి నేను 2-3 రోజుల నుంచి అవస్థలు పడుతూ ఉన్నాను. నేను అదేవిధంగా ధ్యానంలో కూర్చుంటే ఒక గంట కాకపోతే మరో గంటలో కుదురుతుంది, లేదా ఒక రోజు కాకపోతే మరొక రోజులో కుదురుతుంది, లేకపోతే 2 రోజుల్లో కాకపోతే 3 రోజుల్లో కుదురుతుంది. నాకు ధ్యానం, దీనికోసం నేను ధ్యానాన్ని ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నాను అని చెప్పి ఆ దొంగ నుంచి నేను ఈ మాట నేర్చుకున్నాను. ఎవరైనా కానీ ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పనిలో విజయం దొరకలేదు అని చెప్పి అంటే ఒకరోజు కాకపోతే 2వ రోజు లేదా 3వ రోజు లేదా 4వ రోజు లేకపోతే నెల అయినా సరే కానీ విజయం అనేది దక్కుతుంది అనే ఆశతో చేయాలి.
ఆ దొంగ నుంచి నేను నేర్చుకున్నది అనేది అదే అని చెప్పి చెప్తారన్నమాట. ఇక రెండవ గురువు విషయానికి వస్తే, రెండవ గురువు నాకు ఒక కుక్క అని చెప్పి చెప్తాడనమాట. పిల్లలు మళ్ళీ ఆశ్చర్యపోతారు. సరే దొంగ అంటే మనిషి అదేదో చెప్పారు, ఆయన నుంచి నేర్చుకున్నారు అంటే అదొక అర్థం ఉంది. కుక్క ఏంటి గురువుగారు అంటే, చెప్తాను జాగ్రత్తగా వినండి. ఒక్కసారి నేను అలా నడుస్తూ ఉండగా అడవిలో నాకు బాగా దాహం వేసింది. అలా దాహం వేసినప్పుడు ఒక చెరువు దగ్గరికి వెళ్ళాను. నేను చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుక్క ఉంది. ఆ కుక్క ఏం చేస్తుందో తెలుసా? దానికి కూడా పాపం దాహం వేసినట్లుంది. ఆ చెరువు దగ్గరకు వచ్చి దాని యొక్క ప్రతిబింబాన్ని నీటిలో చూసుకుని, ఆ వేరే కుక్క ఏదన్నా నీటిలో ఉందేమో అని చెప్పి భయపడిపోయి కాస్త ముందుకు వెళ్ళి దాని ప్రతిబింబాన్ని చూసి మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంది. మళ్ళీ ముందుకు వచ్చింది, చూసింది, దాని ప్రతిబింబాన్ని చూసింది. మళ్ళీ పెద్ద పెద్దగా బహు అంటూ అరుస్తూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ 2 నిమిషాలు అక్కడే తచ్చట్టాడుతుంది. నీటి దగ్గరికి వస్తుంది, దాని ప్రతిబింబాన్ని చూస్తుంది, భయిస్తుంది, మళ్ళీ పక్కకు వెళ్ళిపోతుంది. ఇలా 3 సార్లు ఏమనుకుందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా నీటిలోకి దూకేసింది. దాన్ని బహు అంతా కూర్చుని తీర్చుకుని బాగా దాహం అంతా తీర్చుకుని నీళ్లు బర్రిగా తాగేసేసి ఆ చెరువులోని చక్కగా దర్జాగా నడుచుకుంటూ బయటకు వచ్చేసింది. అయితే ఆ కుక్క నుంచి నేను నేర్చుకుంది ఏంటి అంటే, కనుక మనం జీవితంలో ఏదైనా సరే కానీ ఒక పని చేస్తున్నప్పుడు లేదా ఒక పనిని చేయదలుచుకున్నప్పుడు దాన్ని చూసి భయపడతాము, భయపడి వెనక్కి వేస్తాము అడుగు, మళ్ళీ భయపడుతూ ఉంటాము, దాన్ని తలుచుకుని కూడా అబ్బా ఇది మనం చేయగలమా చేయలేమేమో అని చెప్పి భయపడి వెనక్కి వస్తాం. అలా భయపడకుండా వెనక్కి రావడం ఇదే జీవితం అయిపోతే మనం ఏది కూడా సాధించలేం. అలా కాకుండా కుక్క ఎలా అయితే తెగేసి అందులోకి దూకేసిందో మనం కూడా అలాగే పనిలోకి దూకేయాలి. దూకి అది నష్టం వస్తుందో లాభం వస్తుందో ఏం వస్తుందో ముందు మనం దూకి ఆ పని చేయాలి. ఆ పని చేస్తేనే దానివల్ల మనకు ప్రతిఫలం అనేది ఖచ్చితంగా దక్కి తీరుతుంది. అంటే దేనికి కూడా భయపడకూడదు. ఒక అడుగు ఆలోచించినా కానీ మనం దేనికి ఆలోచించకుండా రిస్క్ తీసుకునైనా సరే కానీ ఆ పనిలో దూకేసేయాలి అని ఈ కుక్క నుంచి నేను నేర్చుకున్నాను. అలాగే మీరు కూడా ఏదైనా ఒకటి చేయాలి అనుకుంటున్నారా? మనసులో అనిపించినప్పుడు మీరు భయం కలిగితే కనుక ఆ భయం అనేది మానవ సహజమే. మనుషులకు భయం అనేది కలుగుతూ ఉంటుంది. కానీ తెగింపు కూడా మనకి కొన్నిసార్లు మేలు చేస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మూడవ గురువు ఎవరు అంటే కనుక మూడవ గురువు గురించి చెప్పబోతుంటే పిల్లలు చాలా ఆసక్తిగా గురువుగారు మీ గురువుల గురించి చెప్తుంటే మూడవ గురువు ఎవరు అని చెప్పి పిల్లలు చాలా శ్రద్ధగా అడుగుతారన్నమాట. అప్పుడు మూడవ గురువు ఎవరంటే ఒక చిన్న పాప. అంటే అయ్యో చిన్న పాప ఏంటి గురువుగారు మీకు గురువు అని చెప్పి అడిగితే, అవును బాబు వినండి, ఇది చాలా ఆసక్తిగా ఉంటుంది. అప్పటి రోజుల్లో అయితే ఈ యొక్క ట్యూబ్ లైట్లు అని చెప్పి ఇవన్నీ ఏవి ఉండేవి కావు. అందరూ కూడా లాంతర్లు వెలిగించుకోవడం, బుడ్డి దీపాలు పెట్టుకోవడం ఇవే ఉండేవి. అయితే ఒకరోజు ఏంటంటే చీకటిగా ఉన్న ఒక గదిలోకి ఒక పాప చక్కగా ఒక లాంతర్ లాంటివి తీసుకుని వచ్చి ఆ అగ్గిపుల్లను గీచి ఆ లాంతర్ని దీపాన్ని అయితే వెలిగించింది. ఆ దీపం వెలిగించటంతో ఒక్కసారిగా గదంతా కూడా వెలుతురు చిమ్మినట్లుగా వెలుతురు వచ్చేసింది. ఆ పాపను అడిగాను నేను ఒక ప్రశ్న. ఏమని అంటే కనుక, పాప ఈ యొక్క వెలుతురు ఈ దీపంలోకి ఎలా వచ్చింది అని చెప్పి నేను అడిగాను. అంటే దీపం ఈ యొక్క అగ్ని ఈ యొక్క వెలుతురు ఎలా వచ్చింది అని చెప్పి అడిగేసరికి పాప క్షణం కూడా ఆలోచించకుండా ఉన్న దీపాన్ని ఒక్కసారిగా ఉఫ్ అని చెప్పి ఊదేసింది. ఊదంగానే ఆ దీపం అనేది కొండెక్కిపోయింది. దీపం అనేది కొండెక్కిన తర్వాత ఆ పాప చెప్పిన సమాధానం ఏంటి అంటే కనుక, గురువుగారు నేను ఉఫ్ అని ఊదినప్పుడు ఎలాగైతే ఈ దీపం మారిపోయిందో ఆరిపోయిన దగ్గర నుంచే వెలుగు అనేది కూడా వచ్చింది అని చెప్పి, ఆ వెలుగు అనేది ఎప్పుడైతే అంటే ఆ వెలుగు ఉఫ్ అన్నప్పుడు ఎక్కడైతే వెళ్ళిపోయిందో అక్కడి నుంచి వెలుగు అని కూడా వచ్చింది అని చెప్పింది ఆ పాప. నాకు ఆ మాట చెప్పగానే నాలో ఉండే అహంభావం అహంకారం ఏదైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ఒక్కసారిగా పటాపంచలైపోయాయి. నాకు ఒక జ్ఞానం ప్రాణోదయమైనట్లుగా అనిపించింది. అలాగే ఈ పాప నుంచి నేను
నేర్చుకున్నది ఏంటి అంటే మనిషికి ఎప్పుడు కూడా అహంకారం ఉండకూడదు. మనం కూడా ఒక జ్యోతి లాంటి వాళ్ళమే. మనది చిన్న జీవితం. ఈ జీవితంలో మనం ఈ జ్యోతి ఎక్కడి నుంచి వచ్చిందో, మనలో నుంచి ఆ ఆత్మజ్యోతి ఎక్కడి నుంచి వచ్చిందో మనకి అక్కడికి వెళ్ళిపోతుంది. మనలో ఈ అహంకారాలు, ఈ యొక్క గొడవలు, చికాకులు, ఇబ్బందులు అంటే ఒకరికి ఉందని మరొకరికి లేదని భేదాలు ఇవన్నీ ఏవి కూడా ఉండకూడదు అని చెప్పి ఆ యొక్క గురువుల గురించి చెప్పడం అయితే ఆ గురువుగారు ఆపేస్తారన్నమాట. అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది. ఈ కథ ద్వారా అమ్మవారు మనకు చెప్పాలి అనుకుంటున్నటువంటి నీతి ఏంటి అంటే గనక, బిడ్డ నువ్వు నన్ను గురువుగా భావించావు. నువ్వు నన్ను గురువుగా భావించిన తర్వాత నేను కూడా నిన్ను నా బిడ్డగా, నా శిష్యుడిగా భావించి ఎన్నో రకాలైనటువంటి సందేశాలు నీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటున్నాను. నీలో మానవత్వం పెరిగేలాగా, నీలో ధైర్యం పెరిగేలాగా, నీలో బాధలన్నీ కూడా దూరమయ్యేలాగా, నిన్ను సంతోషపెట్టేలాగా, నిన్ను ఎప్పుడు కూడా ఆనందంగా ఉండేలాగా, నిన్ను తెలివిగా మార్చేలా, నలుగురిలో ఎలా ఉండాలో తెలిసేలాగా ఇలా రోజుకొక సందేశాన్ని ఏదో ఒకటి నీకు తెలియచేయాలి అన్న ఉద్దేశంతో అందిస్తూనే ఉన్నాను. అలాగే ప్రతిరోజు కూడా ఏదో ఒక శుభవార్తని చెవిన పడేలాగా కూడా చేస్తూనే ఉన్నాను. నీ జీవితంలో కొత్త మార్పులు కూడా వచ్చేలాగా నీ యొక్క జీవితానికి ఆహ్వానం కూడా పలికాను. అయితే నువ్వు నేర్చుకోవాలే కానీ ప్రతి మనిషి దగ్గర నుంచి నువ్వు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ప్రతి మనిషి దగ్గర నుంచి నేర్చుకునేటప్పుడు ఎదుటి వ్యక్తిని నువ్వు గురువుగా భావిస్తే కనుక ఆ యొక్క గురువు గారి ద్వారా నువ్వు ప్రతిదీ కూడా చక్కగా నేర్చుకోగలుగుతావు. అంత మాత్రమే కాదమ్మా, నీకు ఎంతో జ్ఞానం అనేది తెలిసి వస్తుంది. బిడ్డ, నీకు ఆ జ్ఞానం వలన ప్రతిదీ కూడా నేర్చుకునే ఒక నిత్య విద్యార్థినిలాగా మారిపోతావు నువ్వు. అంటే జీవితంలో నువ్వు తెలుసుకోవలసినవి, నీకు తెలియాల్సినవి చాలానే ఉన్నాయమ్మా అని చెప్పి ఈరోజు అయితే అమ్మవారు మనకు ఈ కథ ద్వారా చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి నువ్వు వినబోయే శుభవార్త విషయానికి వస్తే మాత్రం, తల్లి నీ జీవితంలో ఒక శుభవార్త కోసం ఎప్పటి నుంచో నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదూ. అదే నీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో మార్పు కోసం ఎంతగానో ఒక మనిషికి పెళ్ళి కాకముందు ఒక ఆడపిల్లకి ఒక ఎత్తు అయితే పెళ్ళైన తర్వాత మరొక ఎత్తులాగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత తన యొక్క 80 సంవత్సరాల జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఈ 80 సంవత్సరాల జీవితంలో తన జీవిత భాగస్వామి తనతో ఆనందంగా ఉన్నప్పుడు, ఎటువంటి దురలవాట్లు అనేవి లేనప్పుడు, చెడు వ్యసనాలకు బానిస కానప్పుడు, తనను, తన బిడ్డలను, తన కుటుంబాన్ని ప్రేమగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ స్త్రీ చాలా సంతోషపడుతుంది. అటువంటి మార్పు కోసమే నువ్వు నీ భర్త నుంచి ఎదురు చూస్తూ ఉన్నావు. నీ భర్త ఇప్పటి వరకు ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు, ఎన్నో చెడు వ్యసనాలకు కూడా గురి అయి ఉండవచ్చు. కానీ తన జీవితంలో ఒక మార్పునైతే తీసుకురాబోతున్నాను. అది నీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇది నీకు ఒక గొప్ప శుభవార్త, వరం లాంటిదే. ఎందుకంటే ఇక నీ 60 సంవత్సరాల జీవితం సంతోషంతో నిండిపోతుందమ్మా అని చెప్పి ఈరోజు అమ్మవారు మనకు ఒక చక్కటి శుభవార్తను కూడా అందించారండి. మరి ఈ కథలో ఉండే అంతర్యం, ఈ శుభవార్త మీరు గ్రహించారు అని చెప్పి నేను కూడా అనుకుంటూ ఉన్నాను. మరి అమ్మవారి యొక్క సందేశం మీకు నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. మీకు నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కింద మనకి లైక్ ఇవ్వగానే హైప్ అనే సింబల్ వస్తుంది కదా, హైప్ మీద సింబల్ ఇచ్చి మీరు కింద పాయింట్స్ అనేది నొక్కితే మన వీడియోకి పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి. దాని ద్వారా మరికొంతమంది అమ్మ బిడ్డలకు వీడియో అనేది రీచ్ అవుతుందండి. మొదటిసారి మన అమ్మ సన్నిధి ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొక చక్కని వీడియో అయితే మళ్ళీ కలుసుకుంటారండి. అంతవరకు అమ్మవారి యొక్క ఆశీస్సులు అనేవి మనందరిపైన, మన కుటుంబ సభ్యులపైన ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్.